హాయ్ గాయ్స్, నేను మీ ఆంధ్ర అమ్మాయిని. వెల్కమ్ టు మై ఛానల్ నందు వ్లాగ్స్. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఏం లేదండి, ఈరోజైతే నేను దోశలకి నానేద్దాం అనుకుంటున్నాను. బయట హోటల్లో వచ్చేటంత టేస్ట్ కానీ క్రిస్పీ కానీ కలర్ కానీ మన ఇంట్లో చేసుకుంటే రాదు కదా. ఈరోజైతే నేను ఇలా ట్రై చేస్తున్నాను. వస్తుందో రాదో చూడండి. ఎలా ట్రై చేస్తున్నాను చూసేయండి ఒకసారి. ఏం లేదండి, నేనైతే ఫస్ట్ బియ్యం అయితే తీసుకున్నాను. 2 డబ్బాలతో బియ్యం అయితే తీసుకున్నాను. లావుగా ఉండే బియ్యం అయితే తీసుకోవాలి. సన్న బియ్యంతో అయితే సరిగ్గా రావు. నేను ఫస్ట్లో సన్న బియ్యంతో వేసేదాన్ని. మా అమ్మ ఒకసారి చూసి వాటితో వేయకూడదు, రేషన్ బియ్యంతో వేసుకుంటే చాలా మంచిగా వస్తాయని చెప్పింది. ఇంకా అప్పటి నుంచి లావు బియ్యంతో వేసేదాన్ని. ఇంకా అవి వేసిన తర్వాత ఏ డబ్బాతో మనం బియ్యం వేసుకున్నామో ఆ డబ్బాతో సగం మినపప్పు అయితే తీసుకొని వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్ తోటి సగం గ్లాస్ శనగపప్పు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత టీ స్పూన్ మెంతులు అయితే వేసుకున్నాను. అవి వేసుకోవడం వల్ల కలరు క్రిస్పీగా వస్తాయి అనమాట. చాలా టేస్టీగా వస్తాయి అవి వేసుకోవడం వల్ల. అవి వేసుకున్న తర్వాత నేనైతే 2-3 సార్లు వాటర్తో అయితే క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత దాని నిండా నీళ్ళు వేసుకొని నానబెట్టుకున్నాను అనమాట. ఒక 5-6 గంటలు అయితే నానబెట్టేసుకున్నా. మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ కల్లా నానిపోతుంటాయి. నానిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుంటే పిండి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకొని పిండి పట్టేటప్పుడు కొన్ని అటుకులు నానబెట్టుకుని గ్రైండ్ చేసుకున్నాం అంటే దోశలు ఇంకా బాగా వస్తాయి అనమాట. ఇంకా మా ఇంట్లో లేవని నేనైతే వేయట్లేదు. వేయకపోయినా పర్లేదు, బాగానే వస్తాయి. ఇంకా పిండిని ఒక బౌల్లోకి తీసుకొని నైట్ అంతా పక్కకైతే పెట్టేసుకోండి. అలా పెట్టుకోవడం వల్ల నైట్ అంతా పిండి అనేది పులుస్తుంది అనమాట. పులిస్తే చాలా బాగా వస్తాయి దోశలు. ఇంకా మార్నింగ్ లేచి చూసేసరికి పిండి అయితే పులుస్తుంది, చాలా బాగుంటుంది. మనకి ఎంత పిండి కావాలో అంత ఒక గిన్నెలోకి తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్కి తినవచ్చు అనమాట. ఇంకా పిండిలోకి కొంచెం ఉప్పు అలానే సోడా ఉప్పు వేసుకొని కలబెట్టుకొని పిండి గట్టిగా ఉండకుండా చూసుకోవాలి. గట్టిగా ఉందంటే కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మరి పలుచగా కూడా కలుపుకోవద్దు. పలుచగా వచ్చినాయి అంటే దోశ క్రిస్పీగా రాదనమాట. ఇంకా అలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ప్యాన్ వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత కొన్ని వాటర్ అయితే చిలకరించుకోవాలి. అలా చేయడం వల్ల ప్యాన్ వేడై ఉంటుంది కాబట్టి కొంచెం వేడనేది తగ్గుతుంది అనమాట. తగ్గిన తర్వాత మనం కలుపుకున్న పిండిని ఒక గంట ప్యాన్ మిడిల్లో వేసుకొని సర్కిల్ లాగా దోశను చుట్టుకోవాలన్నమాట. అలా తిప్పిన తర్వాత ఆ దోశ అనేది ఆరాలన్నమాట. అంత ఆరిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి మనం దోశను కుక్ చేసుకున్నామంటే దోశ అనేది రెడీ అయిపోతుంది. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం దోశను తీసుకోవచ్చు. అలా వేసుకున్నామంటే దోశలు చాలా బాగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇలా వేసుకున్నామంటే ఇంట్లోనే చాలా బాగా తినొచ్చు. ఇంట్లో అందరం తినొచ్చు. బయట నుంచి తెచ్చుకున్నామంటే చాలా డబ్బులు అవుతాయి కాబట్టి ఇలా చేసుకున్నామంటే డబ్బులు కూడా సేవ్ అవుతాయి అన్నమాట. దోశల్లో కూడా చాలా రకాల దోశలు ఉంటాయి కదా. ఆ దోశలలో మీకు ఏ దోశ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు ఇంట్లో చేసుకున్నా ఎగ్ దోశ అయితే వేసుకుంటాను. అది తినంది నేనైతే ఇంకేం తినను అనమాట. ఇంకా నేనైతే దోశ వేసుకొని పల్లీల చట్నీ అయినా టమాటా చట్నీ అయినా వేసుకొని తినొచ్చు. నేనైతే పల్లీల చట్నీ అయితే తిన్నాను అనమాట. చాలా బాగా వచ్చింది, క్రిస్పీగా అండ్ మెత్తగా కూడా వచ్చింది దోశలు. బయట వచ్చేసినంత రాలేదు కానీ కొంచెం పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. చాలా బాగున్నాయి దోశలు అయితే. నాకు ఫస్ట్లో అయితే నేను ఉట్టిగానే బియ్యం మినపప్పు ఆ 2 మిక్సీ పట్టి వేసుకునేదాన్ని. అలా వేసుకోవడం వల్ల అసలు వచ్చేది కాదనమాట సరిగ్గా. ఇంకా నేను 2 వీక్స్ నుంచి ఇలా చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల చాలా బాగా వచ్చాయి దోశలు అయితే. ఇంక నేను అప్పటి నుంచి ఇలానే చేసుకుంటున్నాను. మీరు ట్రై చేయండి, బాగా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.